Welcome, competitive aspirants. Welcome to our channel, Ravi's GK ఛానల్. ఈ వీడియోలో స్పోర్ట్స్కి సంబంధించిన రెండు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఆ రెండు కూడా. లెట్ us డిస్కస్ నౌ. బిఫోర్ దట్, రవీస్ జీకే ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంతకు మించి మీరు చేయాల్సినటువంటి సహాయం మరేమీ ఉండదు. ఎక్కడా లేని సమాచారాన్ని వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ బీ సపోర్ట్ టు రవీస్ జీకే ఛానల్. రైట్, ఇప్పుడు ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో రెండు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకే వీడియోలో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ రెండు క్రీడలు అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకి సంబంధించినటువంటి రెండు అంశాలు. అందులో భాగంగా మనం ఇప్పుడు స్పోర్ట్స్ క్రీడా రంగానికి సంబంధించి చూస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. WPFG 2029. WPFG 2029 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు WPFG అంటే ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. వరల్డ్, W అంటే వరల్డ్, P అంటే పోలీస్ అండ్ F అంటే ఫైర్, G అంటే గేమ్స్. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ అంటారు. ఈ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029లో జరగనున్నటువంటి ఈ క్రీడలని భారతదేశము నిర్వహించబోతుంది. 2029 గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే భారతదేశంలో జరగబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే గుజరాత్ అనేటువంటి రాష్ట్రంలో జరగబోతున్నాయి. 3 నగరాలలో గుజరాత్లో ఈ క్రీడలు 2029లో జరగనున్నాయి. ఆ 3 నగరాలు ఏమిటి అంటే, ఒకటవది అహ్మదాబాద్, అలాగే రెండవది గాంధీనగర్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఏక్తా నగర్ అనేటువంటి 3 నగరాలలో భారతదేశంలో ఈ 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029లో జరగబోతున్నాయి. ఈ క్రీడలు 23వ క్రీడలు, 23rd ఎడిషన్, 23వ క్రీడలు. అయితే భారతదేశము ఈ క్రీడల్ని నిర్వహించడం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం అన్నమాట ఈ క్రీడల్ని భారత్ నిర్వహించడం. అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. WPFG is one of the largest multi-sport event in the world, bringing together thousands of police officers, firefighters and first responders from the 70 countries. ఈ క్రీడలో ప్రపంచంలోనే పోలీస్ ఆఫీసర్స్కి, ఫైర్ ఫైటర్స్కి, ఫస్ట్ రెస్పాండర్స్ అంటే NDRF బృందాలు ఉంటాయి కదా, వారికి సంబంధించిన క్రీడల్లో ఇది లార్జెస్ట్ స్పోర్ట్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. అందుకే సుమారు 70 దేశాల నుండి ఈ క్రీడలలో పాల్గొంటారు. అయితే ఈ క్రీడలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. మొట్టమొదటి క్రీడలు 1985లో ఫస్ట్ క్రీడలు జరిగాయి. మొట్టమొదటి క్రీడలు USA అమెరికాలో జరిగాయి. సెయింట్ జోన్స్లో ఫస్ట్ క్రీడలు 1985లో జరగగా, లేటెస్ట్గా మనకి 21వ క్రీడలు 2025లో 21వ క్రీడలు 2025లో అమెరికాలోని బర్మింగ్హామ్లో జరగనున్నాయి. ఇంకా జరగలేదు. బర్మింగ్హామ్
యుఎస్ఏ, కన్ఫ్యూజ్ అవ్వకండి. యూకే, ఇంగ్లాండ్లో కూడా ఒక బర్మింగ్హామ్ ఉంది. ఇక్కడ యుఎస్ఏ బర్మింగ్హామ్లో 21వ క్రీడలు 2025లో జరగనున్నాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ సంవత్సరానికి సంబంధించి. అలాగే 22వ క్రీడలు 2027 ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరగనున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భారతదేశం ఈ క్రీడలు ఇప్పటి వరకు జరిగిన క్రీడల్ని నిర్వహించడం 2029లో ఇదే తొలిసారి కానుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, బాగా గుర్తుపెట్టుకోండి. రెండో స్పోర్ట్ ఈవెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్గా మనకి ఉంది అని చెప్పాం కదా. అది ఏమిటి అంటే KIUG 2025. KIUG 2025. KIUG అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ, యు అంటే యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, చాలా చాలా ఇంపార్టెంట్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ అనౌన్స్డ్ దట్, ప్రకటించిన దాని ప్రకారము ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025ను ఎక్కడ నిర్వహించనున్నారంటే జైపూర్, రాజస్థాన్లో నిర్వహించనున్నారు అని ప్రకటించారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 విల్ బి ఇన్ రాజస్థాన్, జైపూర్. అంటే సాధారణంగా ఈ క్రీడలు ఈ సంవత్సరం 2025లో నవంబర్లో జరగనున్నాయి. 2025 నవంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖేలో ఇండియా అనేటువంటి ఒక స్పోర్టింగ్ మూమెంట్ని భారతదేశంలో 2018లో ప్రారంభించారు. అందులో భాగంగా ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ప్రారంభించబడినవి. ఆ స్కూల్ గేమ్స్ని ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా 2019లో పేరు మార్చారు. ఆ తర్వాత ఖేలో ఇండియా పారా గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లాంటి డిఫరెంట్ స్పోర్ట్ ఈవెంట్స్ని మన దేశంలో నిర్వహిస్తున్నారు. ఇది అండర్ 25లో జరుగుతుంది. అయితే 2025 నవంబర్లో జైపూర్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరగబోతున్నాయి కదా. ఈ క్రీడలు 3rd ఎడిషన్, మూడవ KIUG ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 3వ ఎడిషన్ ఇది. ఈ క్రీడలలో మోర్ ఓవర్ 4000 మంది అథ్లెట్లు 200 యూనివర్సిటీల నుండి 20 క్రీడలలో పాల్గొనడానికి రానున్నట్లుగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జూన్ 2025లో ప్రకటించడం జరిగింది. అయితే ఈ 3rd ఎడిషన్ కంటే ముందు మొదటి 2 ఎడిషన్లు ఎప్పుడు జరిగాయంటే, ఫస్ట్ ఎడిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో జరిగాయి. కళింగా ఇన్స్టిట్యూట్ ఒడిస్సా, కళింగా ఇన్స్టిట్యూట్ ఒడిస్సాలో జరిగితే, ఒడిస్సాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ క్రీడల్ని తొలిసారిగా నిర్వహించింది కళింగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, KIIT ఒడిస్సా దీన్ని నిర్వహిస్తే ఓవరాల్ ఛాంపియన్గా పంజాబ్ విశ్వవిద్యాలయం నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్గా. దాని తర్వాత సెకండ్ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022లో జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే జైన్ విశ్వవిద్యాలయం కర్ణాటక అనే రాష్ట్రంలో 2022లో రెండో ఎడిషను జరిగాయి కర్ణాటకలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒడిస్సాలో ఫస్ట్ ఎడిషన్. ఇక్కడ ఓవరాల్ ఛాంపియన్గా జైన్ విశ్వవిద్యాలయమే నిలిచింది.
ఓవరాల్ ఛాంపియన్ ఆల్సో జైన్ యూనివర్సిటీ. నిర్వహించింది జైన్ యూనివర్సిటీ 2022లో, ఓవరాల్ ఛాంపియన్ జైన్ యూనివర్సిటీ. 2020లో కళింగ ఇన్స్టిట్యూట్ ఒడిస్సా నిర్వహిస్తే పంజాబ్ యూనివర్సిటీ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. కాబట్టి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.